హైడ్రా చేసిన రికవరీ చేసిన ఇలాంటివి చూస్తే 23 ప్రాంతాల్లో 111 ఎకరాలు 220 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. ఆ తర్వాత నాగార్జున లాంటి సెలబ్రిటీని ఆయన ముక్కుపిండి ఆయన దగ్గర నుంచి 2 ఎకరాల బఫర్ జోన్లోని ల్యాండ్ని తిరిగి రికవరీ చేసుకుంది. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా సాధించిన విజయాలే. కానీ హైడ్రా యొక్క ప్రధానమైన ఆరోపణ లేకపోతే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే సామాన్యుడు ఇప్పుడు ఎవడో ఎక్కడి నుంచో వస్తాడు, హైదరాబాద్ అనే దానిలో మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది కూడా నేల మీద ఉండాలి అని చెప్పి దూరాభారమైనా సరే సిటీకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నా సరే వాడు పోయి అక్కడ స్థలం అది పనిగా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వీడి దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ వసూలు చేసి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 2 ఉన్నారు. ఒకడు అధికారి, వాడు అన్నీ చూసే కదా ఇస్తాడు, సంతకం పెడతాడు. ఒక రిజిస్ట్రార్ ఉన్నాడు, దాన్ని చూసి సంతకం పెడతాడు కదా, ఈ స్థలం అనేది గవర్నమెంట్ దీనిలో లేదు, ఇది అలాంటి అసైన్డ్ ల్యాండ్ కాదు, ఇది ఫుల్లీ అప్రూవ్డ్ బై సో అండ్ సో రెరా అవి ఇవి జిహెచ్ఎంసి ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా కొన్ని, అలాంటి అన్ని అర్హతలు దీనికి ఉన్నాయని నువ్వు సంతకం పెట్టినప్పుడు వాడి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీ వసూలు చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫీ అనేది కూడా వాటికి రిటర్న్ ఇవ్వాలి కదా. అలాగేమన్నా ఇచ్చారా? ఇప్పటి వరకు మొత్తం మీకు చూసుకోండి కావాలంటే హైదరాబాద్ అంటేనే ఒక రియల్ ఎస్టేట్ స్వర్గధామం.